అంటే స్టార్టింగ్ ఫేజ్ లో నాకు అంత మంచి లేకుండే కాన్సెప్ట్ అని, అంత బాగా చదువుకునేవాడిని కాదు. సో మా ఫ్రెండ్స్ అంతా కంపేర్ చేస్తే తక్కువ ఉండేవాడిని. ఓకే. అదే పెద్ద ప్రాబ్లం వచ్చింది నాకు స్టార్టింగ్ లో. అలా తర్వాత టీచర్స్ తో ఇంటరాక్ట్ అవుతుంటా, మా పేరెంట్స్ తో మాట్లాడి వాళ్ళు కొంచెం మోటివేషన్ లాగా ఇచ్చేవాళ్ళు. ఏం కాదు, సబ్జెక్ట్ నేర్చుకో, ఇవన్నీ మిగతా తొందరలోనే వచ్చేస్తే నో ప్రాబ్లం అని. సో అలా నేర్చుకున్నాను. అది కాకుండా మళ్ళీ మధ్యలో ఒక 1 year బ్యాక్ అలా నేను మళ్ళీ డౌన్ అయిపోయా. ఒక ఎగ్జామ్ బాగా రాకపోతే నెక్స్ట్ ఎగ్జామ్ లో క్యారీ ఫార్వర్డ్ అవుతుంది ఆ ప్రెషర్ అనేది. నెక్స్ట్ ఎగ్జామ్ బాగా చేయాలి, నెక్స్ట్ ఎగ్జామ్ బాగా చేయాలని. సో ఆ ప్రెషర్ వల్ల కొంచెం కొన్ని ఎగ్జామ్స్ మిస్ అయిపోయినాయి. అలా అక్కడ మళ్ళీ ఇంకొకసారి ప్రాబ్లం వచ్చింది. అప్పుడు నేను లెక్చర్స్ ని కన్ఫరెన్స్ చేశాను. ఓకే. సో లెక్చర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పారు, ఏం కాదురా, నువ్వు చదువు, ఏం కాదు, ఇవన్నీ ఈ ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్ కాదు కదా, ఫైనల్ ఎగ్జామ్ లో సాధిస్తూ ఏం కాదు అని చెప్పేవాళ్ళు వాళ్ళు. అలా మోటివేషన్ ఇచ్చేవాళ్ళు. అది కాకుండా సబ్జెక్ట్ ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పేవాళ్ళు అక్కడనే. నీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే తీసుకొచ్చేవాళ్ళు. టాపిక్ సపోజ్ ఇన్ఆర్గానిక్ అనుకో, టీచర్ దగ్గరికి వెళ్ళేవాడిని, సార్ నాకు ఈ టాపిక్ రావట్లేదు, అప్పుడు సార్ ఎలా గుర్తుపెట్టుకోని చెప్పేవాళ్ళు. అలా ఇంకా వాళ్ళు కొన్ని సజెషన్స్ ఇచ్చేవాళ్ళు, అంటే ఈ సబ్జెక్ట్ ఫస్ట్ చేస్తే నీకు ఏమైనా బాగుంటుందేమో ఒకసారి ట్రై చేయని అలా చెప్పేవాళ్ళు.